హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో దేని గురించి అంటే నేను ఒక అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కుదిరితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సరే, ఈ బాక్స్ అయితే మనం ఓపెన్ చేసి చూద్దాము. ఈసారి ఇందులో మోస్ట్లీ బట్టలు ఎక్కువ ఉంటాయి ఫుడ్ కంటే. ఇంకా ఎవరికైనా ఇండియా నుంచి పార్సల్ వస్తుందంటే ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తూనే ఉంటారు కదా. నా పరిస్థితి కూడా అదే. సో మా పార్సల్ రావడానికి అయితే ఈసారి మాకు 9 days పట్టింది. ఎందుకంటే అక్కడ వాళ్ళు వీకెండ్ లో ఇచ్చారు. ఈ పార్సల్ అయితే మండే వరకు ఇండియాలోనే ఉండిపోయింది. మా దగ్గరకు వచ్చేటప్పటికైతే ఇంకా మొత్తం కలిపి 9 days అయితే పట్టింది. ఇదైతే మాకు ఫెడెక్స్ త్రూలోనే వచ్చింది. దీని వెయిట్ అయితే టోటల్ 15 kgs విత్ బాక్స్ తోటి. బాక్సే 1 kg ఉంది. ఇప్పుడు అందరూ ఎక్స్ట్రా తారీఫ్స్ పడుతున్నాయని అడుగుతున్నారు. మాకు పొంగల్కి వచ్చినప్పుడు కూడా మాకు ఎక్స్ట్రా తారీఫ్ ఏం పడలేదు. మాకైతే కేజీకి అరౌండ్ ఒక 1200 వరకు పడింది. సో లాస్ట్ టైం పంపించినప్పుడు అయితే 900-800 అలా పడింది. బట్ ఈసారి అయితే చాలా పెరిగినాయి అసలు ప్రైజెస్ అన్ని. మా బుడ్డదాన్ని అయితే హై చైర్ లో పెట్టాను నేను, లేదంటే కింద అసలు ఇంకా నన్ను పని చేసుకునేవద్దు. నాకు ఇంకొక కంగారు ఏంటంటే పార్సల్ రాలేదని చెప్పి మా అమ్మ వాళ్ళైతే కొన్ని స్వీట్స్ తీసుకున్నారు. సో అవి ఎలా ఉంటాయా అనేది నా భయం అసలు. ఎందుకంటే స్వీట్స్ మనకి ఎక్కువ రోజులు ప్రిజర్వ్ ఉండవు కదా. అండ్ ఇదేమో దానికి తగ్గట్టుగానే 9 days అయితే పట్టింది. సో అక్కడ వాళ్ళు తీసుకుంటమే 2 days బిఫోర్ తీసుకున్నారు పార్సిల్ పంపించే ముందు. సో ఇక అవన్నీ కలుపుకుంటే 11 days అలా పట్టింది అసలు. ఓపెన్ చేసిన తర్వాత అయితే అసలు స్వీట్స్ ఎలా ఉన్నాయనేది చూడాలి. ఇదే కొరియర్ సర్వీస్ అంటే ICL. సో లాస్ట్ 2 times వీళ్ళ దగ్గర నుంచే పార్సిల్స్ అయితే వచ్చాయి మాకు. వీళ్ళ దగ్గర అయితే పెద్దగా అబ్జెక్షన్స్ ఏమీ ఉండవు. ఈసారి లీక్ అవి ఫుడ్ అయితే మాకు పికిల్స్ అయితే ఉన్నాయి. సో చూడాలి వాటి పరిస్థితి ఎలా ఉన్నది అనేది. పార్సల్ అయితే ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఇక్కడైతే డ్రెస్సెస్ ఉన్నాయి పైన. సో ఈ డ్రెస్సెస్ అయితే ఓపెన్ చేసి చూద్దాం అసలు ఏంటనేది. కొన్ని అయితే నేను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నవి అండ్ కొన్ని అయితే మా అమ్మ తీసింది. నేనైతే మోస్ట్లీ యూజ్ చేసేది మింత్రా అండ్ యాజియో. అండ్ ఇది వచ్చేసి లెహంగా సెట్. దీన్ని అయితే నేను యాజియోలోనే తీసుకున్నాను. నాకైతే పెద్దగా లెహంగాస్ ఏమీ లేవు. సో అందుకని చెప్పి అయితే తీసాను. ఇది కొంచెం నీట్ గా అనిపించింది నాకు. అండ్ ఇది కూడా ఫ్యాబ్రిక్ నీట్ గా చాలా బాగుంది. ఎలా ఉంటది అనుకున్నాను నేనైతే. ఇదేమో జార్జెట్ మొత్తం, ఇంకా లెహంగా అండ్ దుప్పట అండ్ బ్లౌజ్ పీస్ అన్ని. సో అన్ని ఒకే కలర్. ఈ బ్లౌజ్ పీస్ అయితే అన్స్టిచ్డ్. సో స్టిచ్ అయితే చేసుకోవాలి దీన్ని. ఇది ఎక్కడ ఉందో మరి బ్లౌజ్ పీసు. లెహంగాకే ఉందేమో చూడాలి. లెహంగా అయితే బాగా అనిపించింది నాకు, ఎందుకంటే చాలా గ్రాండ్ లుక్ ఉంది దీనికి. ఈ వర్క్ చూస్తే హెవీ అనిపిస్తుంది, బట్ కానీ కాదు, చాలా లైట్ గా ఉంది. అండ్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది ఇది. నేనైతే దీనికి 4.5 స్టార్ రేటింగ్ అయితే ఇస్తాను. దీని ప్రైస్ ఏమో 1200. సరే, నెక్స్ట్ ఈ ప్యాకెట్లో ఏముందో చూద్దాము. ఇది కూడా నేను యాజియోలోనే తీసుకున్నాను. ఇది ఒక స్కర్ట్, లైక్ నీ లెంత్ స్కర్ట్ ఇది. అండ్ ఇదేమో లావెండర్ కలర్ లో నాకు బాగా అనిపించింది. సో అందుకని చెప్పి అయితే తీసుకున్నా. అండ్ ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ ప్లీట్స్ ఉన్నాయి కదా. నాకు ఈ డిజైన్ అంటే చాలా ఇష్టం, ఇలా ప్లీట్స్ ఉన్నవి. సో అందుకని చెప్పి అయితే ఇది బాగుందని చెప్పి. అండ్ దీని ప్రైస్ లైక్ 400 అలా పడింది నాకైతే. అండ్ ఇదేమో ఉప్పాడ పట్టు శారీ. ఇది అయితే మా సైడ్ చాలా ఫేమస్. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటది అసలు ఈ శారీస్ అన్ని. అండ్ ఈ శారీస్ అన్ని చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఇదైతే నేను పెళ్లికి ముందు తీసుకున్న శారీ. ఇదైతే డార్క్ గ్రీన్ అండ్ డార్క్ పర్పుల్ కాంబినేషన్ లో ఉంటది శారీ. నాకేమీ శారీస్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బట్ మా అమ్మ తీసుకున్నప్పుడు అయితే నాకు ఏదైనా శారీ నచ్చితే డెఫినెట్ గా తీసేసుకునేదాన్ని. సో అందులో ఇది ఒకటి. శారీ అయితే ఈ పార్సల్ పంపించడం వల్ల అయితే మొత్తం నలిగిపోయింది ఇది. అండ్ దీని బ్లౌజ్ అయితే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే దానిపైన నేను మిషన్ వర్క్ చేపించాను. మిషన్ వర్క్ అన్నట్టు అసలు ఉండదు అది. నిజంగా మనకి చేతితో చేసినట్టుగా అంత డీటెయిలింగ్, అంత నీట్ గా అయితే ఉంటది. సో కొన్ని శారీస్ కి అయితే నేను మగ్గం వర్క్ చేపించాను, బట్ అది టూ కాస్ట్లీ. అండ్ మనకి బ్లౌజ్ కూడా ఇదవుతుంది. సో శారీ కంటే బ్లౌజ్ కాస్ట్ ఎక్కువ అయిపోయేది అసలు మగ్గం వర్క్ చేపిస్తే. కొంతమంది అయితే విడిగా బ్లౌజ్ పీసెస్ తీసుకుని అయితే వర్క్ చేయించుకుంటున్నారు శారీస్ కి, ఎందుకంటే ఆ బ్లౌజ్ పీస్ సరిగ్గా ఉండట్లేదని. బట్ నాకైతే శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ బాగానే అనిపించింది. సో అందుకని చెప్పి దానికి నేను ఎలా అయితే వర్క్ చేయించాను. స్లీవ్స్ కి వచ్చేసి ఇది బ్లాక్ డిజైన్ అండ్ బ్యాక్ అంతానేమో లోటస్ డిజైన్ అయితే చేయించాను. సో ఇప్పుడు ఈ కవర్లో ఏముందో తీద్దాము. ఇదేంటంటే మా బుడ్డదానికి గౌన్ తీసింది అమ్మ. ఈ గౌన్ అయితే చాలా తేలిగ్గా ఉంది. అండ్ ఇది లైక్ వాల్వెట్ క్లాత్ లాగా అయితే చాలా సాఫ్ట్ ఉంది. దాని డ్రెస్ అని ఎప్పుడు ఇస్తా అన్నట్టు చూస్తుంది నన్ను. అండ్ ఈ కవర్ లోనేమో నా పాత డ్రెస్ ఉంది. పాతదంటే ఒక 1-2 times అయితే వేసుకున్నాను దీన్ని. ఇదైతే నాకు మా హస్బెండ్ తీశారు. ఈ కవర్ లోనేమో 1 gram గోల్డ్ జ్యువెలరీ అయితే ఉన్నాయి.
ఇవి కూడా నేను యాజువల్లోనే తీసుకున్నా. అండ్ వీటి ప్రైస్ వచ్చి ఒకటేమో 600 పడింది. నేనైతే 2 సెట్స్ తీసుకున్నా. అండ్ ఇంకొక దాని ప్రైస్ ఏమో 500 అలా పడింది. అండ్ ఇదేమో కాసులు ఉంటాయి కదా, సో ఆ మోడల్. ఇదైతే నెక్లెస్ కమ్ 2 ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చాడు. సింపుల్ గా అనిపించి తీసుకున్నా. అండ్ ఇదేమో ఇంకొక నెక్లెస్, ఇది వేరే మోడల్, లైక్ స్టోన్ వర్క్ తో ఉంటది. ఇది మీకు ఎక్కువ అనిపిస్తుంది తక్కువ అనిపిస్తుందో నాకు తెలియదు, బట్ నాకైతే నచ్చింది కదా అని చెప్పి నేను తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను యాక్చువల్ ఇలాంటివి పర్చేస్ చేశాను, సో నా క్వాలిటీ ఓకే అనిపించి అయితే ఇంకా తీసుకున్నాను. తెలిసిన వాటి దగ్గర తీసుకోవడం బెటర్ కదా అని చెప్పి. అండ్ ఈ కవర్ లోనే అయితే డ్రెస్ ఉంది. ఇదైతే అమ్మే తీసింది. ఈ కలర్ ఏమో లైట్ లావెండర్ కలర్. ఇదైతే ప్రింట్ అండ్ దీనిపైన అయితే చిన్నగా స్టోన్ వర్క్ అయితే ఇచ్చాడు. చూద్దాం డ్రెస్ ఎలా ఉందో. సో నాకైతే పీకాక్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకని చెప్పి మా అమ్మ ఏదైనా డ్రెస్ తీసుకున్నారో ఏదైనా జ్యువెలరీ అలాంటివి ఏం తీసుకున్నా సరే అందులో పీకాక్ ఉండేలా చూస్తుంది. సో ఈ డ్రెస్ లో కూడా పీకాక్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ డ్రెస్ అయితే 3 పీస్ సెట్. అండ్ ఇవేమో స్టిక్కర్ ప్యాకెట్స్. సో ఈ ప్యాక్ లో అయితే స్వీట్ బాక్స్ ఉంది డెఫినెట్ గా. ఇది మా సైడ్ తాపేశ్వరం సురుచి కాజాలు అయితే చాలా ఫేమస్. ఈ ప్యాకెట్ అయితే లీకేజ్ లేదు, బానే ఉంది. సో ఓపెన్ చేసి చూడాలి. ఇదేమో ఇంకొక ఉప్పాడ పట్టు సారీ. ఇది నా ఎంగేజ్మెంట్ తీసుకున్నది. సో ఈ సారీ కలర్ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం. లైట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో వచ్చింది ఇది. దీనికి కూడా నేను మెషిన్ వర్క్ చేపించాను. ఈ మెషిన్ వర్క్ ప్రైజెస్ కూడా మనకి రీజనబుల్ గానే ఉంటాయి. అండ్ ఇంకో ప్యాకెట్ లో ఏముందో చూద్దాము. సో ఈ ప్యాకెట్ లో కూడా డ్రెస్సే ఉంది. ఇది అమ్మ తీసింది. ఇదేమో డార్క్ ఎగ్ ప్లాంట్ కలర్. దీన్ని అయితే ఫుల్ గా ఓపెన్ చేసి చూద్దాం. సో దీనిపైన కూడా పీకాక్సే వచ్చాయి. సో ఇదైతే కొంచెం వెయిట్ గానే ఉంది, ఎందుకంటే లోపల కెన్ అయితే పెట్టాడు ఫ్లేర్ గా కనిపించడానికి. ఇదైతే నాకు బాగా నచ్చింది, చాలా గ్రాండ్ గా ఉంది. ఇదైతే ఇంకా దీని బ్లౌజ్ చూడాలి, ఫుల్ గ్రాండ్ లుక్ అయితే ఉంది నిజంగా. బ్లౌజ్ అయితే చాలా రిచ్ లుక్ ఉంది. అండ్ దీనికి దుప్పటి కొంచెం చిన్నగానే ఇచ్చాడు. ఇదైతే చింతపండు. మా ఇంటి దగ్గర అయితే చింత చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి, సో అక్కడ కలెక్ట్ చేసిందే ఈ చింతపండు అంతా. దీన్ని అయితే నీట్ గా క్లీన్ చేసి సీడ్స్ అవి తీసేసి అయితే పంపించింది అమ్మ, లైక్ 2 కేజెస్ వరకు. అండ్ ఇవేమో గుమ్మడి వడియాలు. లాస్ట్ టైం కవర్ లో వేసి పంపించింది, బట్ అప్పుడైతే అవన్నీ చాలా వరకు పొడి పొడిగానే అయిపోయాయి. సో అందుకని చెప్పి ఈసారి ఇలా ఒక డబ్బాలు అయితే వేసి పంపించమన్నాను. సో ఇప్పుడు ఇవైతే బాగానే వచ్చాయని అనుకుంటున్నా. యా బాగానే వచ్చాయి. ఇదైతే నా లెవాయ్ జాకెట్. ఇదే చాలా వెయిట్ ఉంది, ఇక్కడ దొరకవని కాదు, బట్ ఆల్రెడీ అక్కడ తీసుకున్నప్పుడు మళ్ళీ ఎందుకని అయితే ఇంకా అదే పంపించమని చెప్పాను. అండ్ ఇదేమో టీ ఫిల్టర్. ఇందులో అయితే ఇంకా కొన్ని ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. ఇవి మా అమ్మ తీసుకున్నట్టుంది, నాకు చెప్పలేదు. ఇవి 2 సెట్స్ ఆఫ్ జుమ్కాస్ అయితే తీసుకుంది. ఇదైతే ఒక ఇయర్ రింగ్ కనిపిస్తుంది, ఇంకోటి మిస్ అయిందో ఏంటో మరి చూడాలి. అండ్ ఇవేమో నాన్ వెజ్ పికిల్స్. ఇవైతే మా అమ్మ వాళ్ళు కాకినాడలో తీసుకున్నారు, పట్నంలో పల్లె రుచులు అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి. అండ్ ఇవైతే కొన్ని హాట్ స్నాక్స్. అండ్ ఇది కూడా శారీయే. ఇది నా మ్యారేజ్ కి అయితే మా ఇన్లాస్ వాళ్ళు తీశారు. ఈ బాక్స్ లో అయితే ఇంకా కొన్ని తిలకం, ఈ సేఫ్టీ పిన్స్ ఇలాంటివి అయితే పెట్టింది. బాక్స్ లో అయితే ఏమేమి ఉన్నాయో మీకు అన్ని చూపించాను నేను. మీకు పికిల్స్ అయితే ఏమేమి ఉన్నాయో చూపిస్తాను నేను. ఇదైతే ఇంట్లో పట్టినవే, నేను అయితే తక్కువ క్వాంటిటీ పంపమన్నాను. ఒకటైతే ఆవకాయ అండ్ ఇంకొకటి అయితే ఉల్లి ఆవకాయ. సో మా సైడ్ అయితే ఉల్లి ఆవకాయ అని పిలుస్తారు. ఈ ఆయిల్ అయితే బయటికి లీక్ అవ్వలేదు, బట్ కవర్ లో అయితే లీక్ అయింది కొంచెం. అండ్ అండ్ ఇంకో ప్యాకెట్ లో వచ్చేసి నాన్ వెజ్ పికల్స్ అని చెప్పాను కదా, ఇక్కడ ఓపెన్ చేసి చూద్దాము. ఈ పట్నంలో పలు రుచులు అనే పేజ్ నుంచి తీసుకున్నామని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి చికెన్ పికల్ అనుకుంటా. అండ్ ఇంకొకటి ఏమో ప్రాన్స్ తీసుకున్నాము. ఇదే ఫస్ట్ టైం మేము ఈ పేజ్ నుంచి తీసుకోవడం, చూడాలి ఎలా ఉందని ఇది టేస్ట్. అండ్ ఇదే జున్ను పౌడర్ కూడా తీసుకుంది. ఇదిగో సేఫ్టీ పిన్స్ అండ్ ఇందులో ఒక తిలకం కూడా ఉంది. అండ్ ఇదైతే జున్ను పౌడర్, చూడాలి ట్రై చేసి ఎలా ఉందనేది. సో ఇదండి ఈ అన్బాక్సింగ్ వీడియో. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అండ్ అలాగే మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. వీలైతే షేర్ కూడా చేయండి, నన్ను చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. వీడియో ఫుల్ గా చూసినందుకు చాలా థ్యాంక్ యూ మీ అందరికి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఉంటా మరి, బాయ్, థ్యాంక్ యూ.